స్థాయిలో నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేసే ప్రయత్నాలు అయితే అధికారులు చేస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం చీఫ్ ఇంజనీర్తో కూడా మనం మాట్లాడినప్పుడు కూడా 11,95,000 క్యూసెక్కుల నీరు వచ్చే వరకు కూడా బ్రిడ్జికి సంబంధించి ఎటువంటి ప్రమాదం లేదు. సో రాత్రే 11,35,000 క్యూసెక్కుల నీరు ఇక్కడికి చేరుకొని దిగువ ప్రాంతానికి వదిలేశాం కాబట్టి సో ఇబ్బంది లేదనేది ఆయన చెబుతున్న వాదనగా కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా ప్రస్తుతం ఏదైతే 11 లక్షల సంబంధించి మనం ఇంకొకసారి అవుట్ఫ్లో ఏదైతే ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువ ప్రాంతానికి నీరు విడుదల చేస్తున్నారు. సో ఏ రకంగా ప్రస్తుతం ఉన్న 70 గేట్ల ద్వారా కూడా 24.7 అడుగుల ఎత్తున దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేస్తున్నారు. ఒకసారి మనం అది కూడా చూసుకుంటే కనుక కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతుంది. దాదాపుగా 24.7 అడుగుల ఎత్తులో దిగువ ప్రాంతానికి నీటిని అయితే విడుదల చేస్తూ ఉన్నారు. ఈ దాదాపుగా ప్రస్తుతం అయితే 11,43,201 క్యూసెక్కుల నీరు దిగువ ప్రాంతానికి ప్రస్తుతం వెళ్తుంది. అంటే ఇందాక 12 గంటల నుంచి ప్రస్తుతానికి కూడా అంటే దాదాపుగా గంట బావు నుంచి కూడా 11,43,000 క్యూసెక్కుల నీరు దిగువ ప్రాంతానికి విడుదలవుతూ ఉంది. 11,42,000 మాత్రమే ఇన్ఫ్లో వస్తుంది. అవుట్ఫ్లోకి సంబంధించి మాత్రం 1,000 అదనంగా వినియోగిస్తారు. అంటే ఈరోజు ఉదయం నుంచి కూడా మనం ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావన, ఎందుకంటే అవుట్ఫ్లో ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో ఇన్ఫ్లోని కూడా అదే స్థాయిలో కొనసాగించాలనేది గతంలో కూడా కొనసాగింది. కానీ ప్రస్తుతం వాటర్ ఇన్ఫ్లో ఇంకా పైనుంచి కూడా ఫ్లడ్ వాటర్కి సంబంధించి కానీ లేకపోతే మిగతా ప్రాంతాలు అటు నాగార్జున సాగర్ కానీ పులిచింతల నుంచి కానీ ఇటు గోదావరి వైపు నుంచి కానీ అలాగే నందిగామ జగ్గేపేట ప్రాంతాల్లో వస్తున్న వరద నీరు విషయంలో కానీ ఇట్లా అన్ని ప్రాంతాలకు సంబంధించిన నీరంతా కూడా ఈ కృష్ణానదిలో చేరటం మూలంగా ఇన్ఫ్లో ఎక్కువగా పెరుగుతూ ఉంది. నిన్న మొన్న చూసుకుంటే ఈరోజు చాలా ఎక్కువగా వరద నీరు కృష్ణానదికి చేరుకుంటుంది. కాబట్టి మరొక 24 గంటల పాటు ఇదే స్థాయిలో ఇన్ఫ్లో కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మనం ఒకసారి విజువల్స్లో చూసుకోవచ్చు. ఇరిగేషన్ శాఖ మంత్రి నారాయణ ఆయన వాహనం కూడా ఇక్కడికి వస్తుంది. ఆయన ఇక్కడ పర్యటించబోతున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఏదైతే ప్రకాశం బ్యారేజీని ఆయన కొద్ది క్షణాల్లోనే అంటే స్వయంగా ఆయన పరిశీలించబోతున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఆయన చంద్రబాబు నివాసం దగ్గర ఉన్న తాజా పరిస్థితిని కూడా ఆయన గమనించారు. సో ప్రస్తుతం అయితే నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు గారు దిగుతూ ఉన్నారు. సో ప్రకాశం బ్యారేజీకి సంబంధించి ఆయన స్వయంగా పరిశీలిస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. సో ఏం జరిగింది ఏమిటి అనే దానికి సంబంధించి కూడా ఇరిగేషన్ శాఖ అధికారులతో మంత్రి స్వయంగా కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి మనం చూసుకోవచ్చు ఏం జరిగింది ఏంటి అనే దానికి సంబంధించి కూడా ఆయన పూర్తి స్థాయిలో వివరాలు అయితే సేకరిస్తూ ఉన్నారు. సో ఇప్పటివరకు జరిగిన పరిణామాలని ఉదయం నుంచి జరిగిన ఇన్ఫ్లోకి సంబంధించి కానీ లేకపోతే అవుట్ఫ్లోకి సంబంధించి కానీ స్వయంగా మంత్రి నారాయణ అధికారులని అంటే ఇప్పటికే మనం ఎవరితో అయితే ఇప్పుడు మాట్లాడాము ఇరిగేషన్ అధికారులతో ఆయనతోటే స్వయంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతున్నారు. ఏదైతే ఈరోజు ఉదయం నుంచి మనం చెప్తున్నామో గేటుకు సంబంధించి ఏదైతే డ్యామేజ్ అయిందో గేటు డ్యామేజ్ అలాగే ఏదైతే బీమ్ డ్యామేజ్ అయిందో దాన్ని స్వయంగా మంత్రి రామానాయుడు పరిశీలిస్తూ ఉన్నారు. సో ఏం జరిగింది ఏమిటి అనే దానికి సంబంధించి ఆయన అధికారుల నుంచి అయితే ప్రస్తుతానికి వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే డ్యామ్ సేఫ్టీ అలాగే ఇరిగేషన్ శాఖకు సంబంధించి చీఫ్ ఇంజనీర్తో మంత్రి పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు. ఎక్కడ జరిగింది జరగటానికి గల ప్రధానమైన కారణాలు ఏంటి జరిగిన తీరుతెన్నులు ఏంటి అనే దానికి సంబంధించి కూడా నారాయణ పూర్తి స్థాయిలో వివరాలు అయితే అధికారుల నుంచి రామానాయుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు ఉదయం నుంచి ఒకవైపు ఇన్ఫ్లో పెరగటం మరొక వైపు అవుట్ఫ్లో కూడా దానికంటే ఎక్కువగానే చేరటం. సో ఓవరాల్గా మొత్తం మీద ప్రకాశం బ్యారేజీ అంటే దాదాపుగా 75 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రకాశం బ్యారేజీకి సంబంధించి ఎప్పుడూ జరగని రీతిలో ఈ స్థాయిలో అంటే బ్యారేజీ కట్టక ముందు 1903లో దాదాపుగా 11,60,000 క్యూసెక్కుల నీరు అప్పుడు దిగువ ప్రాంతానికి వచ్చింది. సో మళ్ళీ బ్యారేజీ నిర్మాణం చేపట్టిన తర్వాత మళ్ళీ ఈ స్థాయిలో ఇప్పుడే మొట్టమొదటిసారిగా ఇన్ఫ్లో అవుట్ఫ్లో కూడా చాలా అంటే దాదాపుగా 11,42,000 క్యూసెక్కుల నీరు దిగువ ప్రాంతానికి వచ్చిన పరిస్థితి. సో ఓవరాల్గా చూసుకుంటే అసలు బ్యారేజీకి సంబంధించి తేరుతెనలేదు. ఇప్పటికే ఈ ప్రాంత ఎమ్మెల్యే కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి స్వయంగా పరిశీలన జరిపారు. అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు కూడా ప్రస్తుతం బ్యారేజీని సందర్శించడంతో పాటు అధికారులతో ఆయన పూర్తి స్థాయిలో కూడా వివరాలని సేకరించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. సో ఏదైతే ఈ బ్యారేజీకి సంబంధించి ఏం జరుగుతుంది ఏమిటి అనే దానికి సంబంధించి పూర్తి స్థాయి వివరాలని ప్రస్తుతం మంత్రి అయితే ఇరిగేషన్ శాఖ అధికారుల వద్ద నుంచి తెలుసుకుంటున్నారు. సో అధికారులు ఒక పక్క చీఫ్ ఇంజనీరింగ్ మరొక వైపు ఎస్సీ ఇద్దరు అధికారులు కూడా మంత్రి రామనాయుడికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు.
ప్రాజెక్టుకు సంబంధించి స్థితిగతులు ఏంటి, ఎలా జరిగింది, ఆ చైన్ సిస్టమ్ ఏం జరిగింది, బీమ్ ఏం జరిగింది అనే దానికి సంబంధించి కూడా మంత్రి పూర్తి స్థాయిలో వివరాలను అయితే అధికారులు వివరిస్తున్నారు. సో మరి ఇందాక సుజనా చౌదరి ఎమ్మెల్యే చెప్పిన రీతిలోనే ఈ ప్రస్తుతం ఉన్న టెక్నాలజీకి అనుగుణంగా ఈ బ్రిడ్జి పూర్తి స్థాయిలో వినియోగించడం కష్టం అని చెప్పి కూడా ఆయన చెప్తా ఉన్నారు. సో అదే పాలసీని మంత్రి కూడా చెప్తారా, లేకపోతే ఈ చీఫ్ ఇంజనీర్ చెప్పినట్లుగా మరొక బ్రిడ్జిని నిర్మిస్తారా అనేది మాత్రం ప్రస్తుతం ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. ఎందుకంటే దాదాపుగా 75 సంవత్సరాల పైగా చరిత్ర కలిగిన ఈ బ్రిడ్జికి సంబంధించి కూడా ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ కొన్ని వేల లక్షల ఎకరాలకు సంబంధించి సాగునీరు అందించిన ప్రాజెక్టు, అటువంటి బహుళార్థక ప్రాజెక్టు లాంటి ప్రాజెక్టు. సో ఇటువంటి ప్రాజెక్టు ఎప్పుడు జరగని రీతిలో ఒక వరద రావటం, అదే ఆ వరదకు సంబంధించి ఒక్కసారిగా బెజవాడ చరిత్రలో లేని రీతిలో ఈ స్థాయిలో వాటర్ రావటం, అలాగే ఉదయం అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని బోట్లు వచ్చి వేగంగా ఢీకొట్టడం, ఇట్లా రకరకాల పరిణామాల నేపథ్యంలో కూడా ఈరోజు ఈ పరిణామాలు అయితే చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి కూడా మంత్రి అధికారుల దగ్గర నుంచి వివరాలు తెలుసుకుంటున్నారు. సో దానికి సంబంధించి మంత్రి ఏమి అనేది కూడా కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ పరిణామాలకు సంబంధించి ప్రస్తుతం ఇరిగేషన్ శాఖకు సంబంధించిన కొంత జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏంటి అనే దానికి సంబంధించి జరుగుతూ ఉంది. సో ప్రస్తుతం అయితే కొంతమంది అధికారులతో కూడా మాట్లాడే ప్రయత్నం మంత్రి చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. సో ఏందనే దాని మీద కూడా చాలా సీరియస్గా కూడా ఫోకస్ పెట్టారు. సో వాటర్ ఇన్ఫ్లో అవుట్ఫ్లోకి సంబంధించి వివరాలు తీసుకోవడంతో పాటు మిగిలిన అంశాలకు సంబంధించి కూడా ఆ వివరాలు సేకరించే ప్రయత్నం జరుగుతుంది. సో చూడాలి మొత్తం మీద ఇరిగేషన్ శాఖకు సంబంధించిన పరిణామాలు. మంత్రికి అంటే మ్యాప్ని కూడా ఒక పేపర్లో మ్యాప్ వేసి కూడా చూపిస్తున్నారు. అసలు ఎలా జరిగింది, ఇది ఏమిటి అనే దానికి సంబంధించి కూడా మ్యాప్ వేసి మంత్రికి చూపిస్తున్నారు ఇరిగేషన్ అధికారులు. సో అసలు బ్యారేజీ స్థితిగతులు ఏంటి, బోట్ ఏంటి అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో డేటాని అంటే మ్యాప్ రూపంలో వేసి చూపిస్తున్నారు. సో గేట్ ఎక్కడ, ఏం జరిగింది, ఎక్కడ గేట్ ఉంది, ఎన్ని గేట్లు ఉన్నాయి, ఇన్ఫ్లో ఏంటి, అవుట్ఫ్లో ఏంటి అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయి వివరాలను అయితే చీఫ్ ఇంజనీరింగ్ డ్యామ్ సేఫ్టీకి సంబంధించి, అలాగే ఇరిగేషన్కి సంబంధించిన అదిగో ఎక్కడైతే గేట్ ఉందో ఆ గేటు ఇదిగో ఈ రకంగా వచ్చింది, ఇలా వచ్చింది ఢీకొట్టం అనేది కూడా పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేసి అయితే మంత్రికి అధికారులు చూపిస్తూ ఉన్నారు. ఒక మ్యాప్ అంటే పూర్తి స్థాయిలో కూడా ఒక వైట్ పేపర్ మీద గేట్లు 70 గేట్లు ఏ స్థాయిలో ఉన్నాయో దానికి సంబంధించి ఏమి కొనసాగింది అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మంత్రికి వివరించే ప్రయత్నం అయితే అధికారులు చేస్తూ ఉన్నారు. అలాగే కొంతమంది ముఖ్యమైన ఇరిగేషన్ అధికారులతో మంత్రి కూడా ఫోన్లో మాట్లాడుతున్నారు. ఒకసారి వచ్చి ప్రాజెక్ట్ని సందర్శించమని చెప్పి మిగిలిన అధికారులకు కూడా మంత్రి సూచన చేస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే ప్రాజెక్టుకి సంబంధించి చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ప్రకాశం బ్యారేజీకి సంబంధించి ఏదో జరుగుతుంది ఏంటి అనే ఉత్కంఠ ఇటు రాష్ట్ర ప్రజల్లోనూ, ఇటు గుంటూరు కృష్ణా ఉమ్మడి జిల్లాల ప్రజల్లోనూ ఒక టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఎందుకంటే ఉదయం నుంచి కూడా బ్యారేజీకి సంబంధించి ఏదైతే భీమ్ ఉందో భీముని ఢీకొనడంతో రెండుగా విడిపోయిన పరిస్థితి కనిపించింది. సో భీము రెండుగా విడిపోయిన నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో కూడా దానికి సంబంధించి ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలామంది అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా ఇప్పటికే బ్రిడ్జిని సందర్శించడం, దీని స్థితిగతులకు సంబంధించి తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఇందాక ఏదైతే మన చీఫ్ ఇంజనీర్ చెప్పారో 6 రోజుల వ్యవధిలోనే గేట్లని తీసివేస్తామని చెప్పి, అంటే వాటి స్టేజీలో కొత్తగా వాటిని నిర్మించి పిల్లర్లు వేస్తామని చెప్పి కూడా ఇరిగేషన్ అధికారులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఫ్లడ్ ఏదైతే 50,000 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో వచ్చినప్పుడు మాత్రమే ఇది సాధ్యం అవుతుందనేది నీటిపారుదల శాఖ అధికారులు చెప్తున్న వర్షను. మరి దీనికి సంబంధించి ప్రస్తుతం వారు చెప్తున్న 50,000 క్యూసెక్కులకి, అలాగే ప్రస్తుతం ఉన్న 11,41,000 క్యూసెక్కులు అంటే దాదాపుగా 11 లక్షల వేరియేషన్ ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో దీనిలో భాగంగానే కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం మనం మంత్రి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ అసలు ఏం జరుగుతుంది ఏంటి, అలాగే ప్రకాశం బ్యారేజీకి సంబంధించి జరుగుతున్న పరిణామాలకు సంబంధించి సార్ ఏంటి మంత్రి గారు కూడా అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సంబంధించి కూడా ఏంటి ఏం జరగబోతుంది శివ, కొద్దిసేపు ఆయన మినిస్టర్ గారు మొత్తం అధికారుల నుంచి సమాచారం సేకరించే పనిలో ఉన్నారు. మీరు డిస్టర్బ్ చేయొద్దు. అయిపోయిన తర్వాత బయటికి రాగానే మీరు ఆయనతో ఒకసారి మాట్లాడండి. సో ఇది పరిశీలించి బహుశా చంద్రబాబు నాయుడు గారికి అప్డేట్ చేస్తున్నట్టున్నారు. సో ఏదో సమ్ కమ్యూనికేషన్ అయితే చేస్తూ ఉన్నారు. సిచ్యువేషన్ ఏంటి, బోట్లను ఎలా తీయాలి, ఏం చేయాలన్న దాని మీద. సో ఆ కృష్ణానదిలో గేదెలు పాపం కొట్టుకొస్తూ ఉన్నాయి. పాపం అధికారులు ఏమన్నా
కనీసం బోట్లో అయినా వెళ్ళి వాటిని కాపాడే ప్రయత్నం చేస్తారా? వాటికి అవైతే ఈదుకుంటూ వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ లంక గ్రామాల నుంచి కొట్టుకొచ్చిన గేదెల మాదిరిగా కనిపిస్తోంది. సో